జరిగిందైతే జరిగిపోయింది. వెంటనే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఎవరిని త్వరగా వెళ్ళిపో అని చెప్తున్నా? ఎవరిని అంటే ఎవరు అంటే మా ఫ్రెండ్ అత్తయ్య గారు. నేనిక్కడ గుడి దగ్గర ఉన్నానని వస్తాను అంది. కానీ సీతారాముల కళ్యాణం జరిపించేసి మేం వెళ్ళిపోతున్నాం, ఈ ఎండలో ఎందుకు రావడమని ఇంటికి వెళ్ళిపో అని చెప్తున్నాను అంతే. ఈ మాట కూడా అబద్ధమేనని నీ మొహం చూస్తుంటేనే తెలిసిపోతోంది. అనన్య, నువ్వేదో పెద్ద విషయాన్నే దాచిపెడుతున్నావు. ఆ చెమటలు, నీ టెన్షన్ చూస్తేనే అర్థమైపోతోంది. అత్తయ్య గారు, సమ్మర్ అన్నాక స్వెట్ ఉండదా? బ్రేక్ఫాస్ట్ చేయలేదు కాబట్టి కొంచెం నీరసం వల్ల బాడీ షివరింగ్ ఉండదా? ఆ మాత్రానికే ఏదేదో ఊహించుకుంటారెందుకు? నేను ఏ విషయాన్ని నా మనసుకి క్లారిటీ లేకుండా ఊహించుకోనన్య. శరణ్య విషయంలో కుట్ర కుతంత్రాల్లో భాగమే నీలో ఈ టెన్షన్కి కారణం. ఇదే వాస్తవం. నువ్వు ఎన్ని కథలల్లినా, ఎన్ని డ్రామాలు చేసినా ఏది నీ ముఖంలో దాచలేవనన్యా. అది నాకు క్లియర్గా తెలిసిపోతుంది. ఎందుకంటే మంచి ఎక్స్ప్రెసివ్ ఫేస్ కదా నీది. చూడు, నీ చెల్లెలికి నువ్వు అన్యాయం చెయ్యడానికి నువ్వెన్ని క్షుద్ర ప్రయత్నాలు చేసినా అది ఆదిలోనే ముగిసిపోతుంది. ఎందుకంటే నా కోడలి వెనక కొండంత అండగా నేనున్నానని మర్చిపోవద్దు. దర్శన్ శరణ్యలని విడగొట్టడానికి నువ్వు చేసే ప్రయత్నాలన్నీ ఎలా తిప్పి కొడతానో చెప్పడానికే ఈరోజు వాళ్ళిద్దరి చేత కళ్యాణం జరిపించి నీకు శాంపిల్ ఎలా ఉంటుందో చూపించాను. ఇక ముందు నేనేంటో, ఏం చేస్తానో ఊహించలేవు.